हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितस गोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमहागुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది యొక్క శుభాకాంక్షలు. మార్చి 19వ తారీఖు నుంచే ఉగాది ప్రారంభం కాబోతుంది. ఆ ఉగాది సంవత్సరం యొక్క నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఇక మనం మాసవారీగా చెప్పుకునేటువంటి యొక్క ఫలితాలలో మనకు పాల్గొన మాసం, తెలుగు నెలలలో పాల్గొన మాసము మన ఇంగ్లీషు నెలల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 18 వరకు మనకు ఈ ఫలితాలు ఉంటాయి. ఈ మాస ఫలితాలలో మనం ప్రతి నెలలో ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగానే ఈ నెలలో కూడా మాస ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అంటే పాల్గొన మాసంలో శక్తికి మించిన పనులు పెట్టుకొని చాలా బాధపడుతూ ఉంటారు. పట్టుదల చాలా బాగా ఉంటుంది. చెయ్యాలనే తాపత్రయము, పట్టుదల బాగా ఉంటుంది. కానీ కొన్నిట్లలో సఫలం కాకపోవడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇంటిలో శుభకార్యాలు చేయడం, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. ఆదాయం మంచిగానే ఉంటుంది, పర్వాలేదు. వ్యాపార వ్యవహారాలు వీటిలలో మంచి ఆదాయమే ఉంటుంది. కానీ అధికమైనటువంటి ఒక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది మేషరాశి వారికి. శుభకార్యాలు చేయడము లేదా బంధువుల యొక్క మిత్రుల యొక్క శుభకార్యాలలో పాల్గొనడము, అక్కడ కొంత డబ్బు పెట్టడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక పొత్తు వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలలో నష్టం రావడానికి ఆస్కారం ఉంది. మీతో కలిసి వ్యాపారం చేసేటువంటి ఒక వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. లెక్కలు అవి కరెక్ట్గా చూసుకోవడం చాలా మంచిది. కుటుంబంలో కలహాలు ఏర్పడడం ఇవి సామాన్యంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటివే. కానీ ఈ నెలలో మీకు కొంచెం కుటుంబంలో ఇబ్బందికరంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంది. మీరు అనుకున్న చోటికి కాకపోవచ్చు. మీకు వీలు కాని యొక్క చోటుకు ట్రాన్స్ఫర్ కావడము, కొన్ని ఇబ్బందుల పాలు కావడము జరుగుతుంది. ఉద్యోగంలో చేసే వాళ్ళకు ఉద్యోగాలలో చిక్కులు రావడము ఉంటుంది. కానీ ఉత్తరార్థంలో అంటే మార్చి నెల ప్రారంభం 15 రోజుల తర్వాత కొంచెము మీకు మంచి రోజులు రావడానికి ఆస్కారం ఉంది. కానీ పట్టుదల, అధిక శ్రమ చాలా అవసరము ఈ మేషరాశి వారికి ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీరు చేసే పనులకు ఆరోగ్యం సహకరిస్తుంది, మనస్సు కూడా సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి మంచిగానే ఉంటుంది. సంకల్ప సిద్ధి అంటే మీరు ఏ కార్యక్రమం అయితే సంకల్పం చేసుకున్నారో ఆ కార్యక్రమం నెరవేరడానికి మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. మనసు సంతోషంగా ఉంటారు మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే కలహాలు, విరోధాలు పెరగడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోకుండా కలహాలు రావడము, ఆశించినటువంటి యొక్క కార్యక్రమాలు నెరవేరకపోవడము, బంధువులతో కానీ లేదా స్నేహితులతో కానీ విరోధాలు ఏర్పడము. ఇక్కడ కలహాలు, విరోధాలంటే
కలహం అంటే రెండు మాటలు మాట్లాడుకొని అక్కడికి మర్చిపోయి మళ్ళీ తిరిగి కలుసుకోవడం అనేటువంటిది ఉంటుంది. విరోధాలు అంటే ఇక ముఖాలు చూసుకోకుండా అక్కడికి ఆ స్నేహితాన్ని తెంచుకోవడము లేదా బంధుత్వాన్ని తెంచుకోవడం అనేటువంటి ఒక విపరీతమైన కలహమే విరోధం. ఈ విరోధాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాక్కును కంట్రోల్గా ఉంచుకోండి. చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రతి విషయాన్ని ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. ఇక అనారోగ్యం, అధిక ప్రయాణాలు చేస్తారు, వద్దంటే వినరు. ఆ అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్య నష్టము జరుగుతుంది. దానివల్ల కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఉద్యోగంలో చిక్కులు వస్తాయి, వద్దంటే వినరు. మీరు మనశ్శాంతిగా ఉండలేరు, ఎదుటి వ్యక్తులను కూడా మనశ్శాంతిగా ఉండనీయలేరు ఒక్కొక్కసారి. దానివల్ల మీరు ఇబ్బందులు పడడము, ఎదుటి వ్యక్తులను ఇబ్బందులను పెట్టడము అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఉద్యోగంలో సక్రమంగా పనిచేయండి. ఏది ఎక్కడైనా అక్కడ ఆ స్థానంలో కూర్చున్నప్పుడు మనస్సు అక్కడే పెట్టి సక్రమంగా చేసినట్టయితే ఉద్యోగంలో చిక్కులు రాకపోవచ్చు. ఉద్యోగంలో చిక్కులు వచ్చినాయంటే ట్రాన్స్ఫర్ కావడము, లేనిపోని చిక్కులలో పడడము, మెమోలు అందుకోవడము, ఉద్యోగ భంగము కావడము ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అనాలోచితమైనటువంటి ఒక పనులు చేయడం, ఏ ఆలోచన లేకుండా ఓ కార్యక్రమాన్ని పెట్టుకోవడము, ఆ కార్యక్రమంలో ఇబ్బందులు పడడము, అనుకున్న సమయానికి ఆ కార్యక్రమం కాకపోవడము, 10 మంది చేత చీవాట్లు తినడము జరుగుతుంది. దానివల్ల సంఘంలో విలువ లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి పని కూడా ఆలోచించి, పెద్దల సలహాలు, మిత్రుల సలహాలు తీసుకొని ఆలోచించి, మీ సలహా అంటూ ఒకటి నిర్ణయం తీసుకొని ఆలోచనను దానిలో కలిపి అప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించండి. అప్పుడు కానీ మీకేదైనా శుభం జరుగుతుంది. అంతేగాని మనసుకు తోచింది కదా అనేటువంటి ఒక ఆలోచన చేత కార్యక్రమాన్ని వదిలిపెట్టుకున్నట్టయితే అందులో చిక్కులు రావడము, సంఘంలో విరోబోవడము అనేటువంటిది జరుగుతుంది. భార్యాబిడ్డలతో కలహాలు ఏర్పడము, మీ సంతానానికి అనారోగ్యం ఏర్పడము, దానివల్ల కొంత ధన వ్యయం కావడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. 3వ వారంలో స్థానచలనము, మీరు ఎంత ప్రయత్నించినా మీకు అనుకూలమైన చోటికి కాకుండా ఇతర చోటికి ట్రాన్స్ఫర్ కావడం అనేటువంటి జరుగుతుంది. కొంతమందికి ఉద్యోగంలో భంగం రావచ్చు, లేనిపోని చిక్కులలో పడడానికి కూడా ఆస్కారం ఉంది 3వ వారంలో. ఇక 4వ వారం ఆదాయం, ఆరోగ్యం రెండూ మంచిగానే ఉంటాయి. ఆశించిన లాభాలు కూడా కనబడతాయి, కానీ మనశ్శాంతి దొరకదు. ఎప్పుడూ ఏదో విధంగా బాధపడుతూ ఉండడము కుటుంబంలో కానీ బయట కానీ ఉంటుంది. మీ శ్రమకు సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది. 4వ వారంలో దూరమైనటువంటి యొక్క బంధువులు తిరిగి కలుసుకోవడము, ఏనాడో దూరంగా ఉన్నటువంటి యొక్క బంధువులు తిరిగి కలుసుకోవడం జరుగుతుంది. కొంత మనశ్శాంతిగా ఉంటుంది, కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఆ ఖర్చులు పెట్టుకోవడం చాలా మంచిది. ఈ రాశివారు ఈ నెలలో ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రం పారాయణం చేసినట్టయితే సకల శుభాలు కలుగుతాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు కూడా ఒకసారి మీరు ఉదయం పూట నవగ్రహ స్తోత్రం పారాయణం చేసి మనశ్శాంతి పొందండి. ఇతి శుభం.